నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రీనా. రాయుడు అలియాస్ శ్రీనివాసులు హత్య కేసులో ట్విస్టులు బయటపడుతున్నాయి. ఒక కోణంలో విచారణ చేస్తూ ఉండగానే మరో కోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆంబోతుల కోట్లాటలో లేగదూడ బలైందా, కోవట్టు రాజకీయమే చంపేసిందా, వివాహేతర బంధమే ముప్పు తెచ్చిందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణమై ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. కానీ అంతలోనే స్పై పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. దీంతో వినూత కోట రహస్యంపైనే అందరి దృష్టి పడింది. రాయుణ్ణి ఆంధ్రాలో హత్య చేసి చెన్నైకి తీసుకువచ్చి పడేశారట. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించారు తమిళనాడు పోలీసులు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోటలో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను దస్త్ సాహెబ్ అలియాస్ షేక్ తసన్, శివకుమార్, గోపిలను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై మింట్ పిఎస్ పరిధిలో జూలై 8న కువం నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తమిళనాడు పోలీసులు. పోస్టు మార్టంలో చిత్రహింసలకు గురి చేసి మర్డర్ చేసినట్లుగా తేలింది. మృతుడి చేతి మీద జనసేన సింబల్ తో పాటు వినూత పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த குழு இல்லை, நமக்கு டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்பந்தப்பட்ட ஒரு பிரச்சனை. அது జనసేన నాయకురాలు వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసు ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనమే సృష్టిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న వినూత కోట ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టింది? అసలు ఎందుకు ఇలా చేసింది? తెర వెనుక మొదలవి ఏంటి? రాయుడి మర్డర్ కు ముందు ఏం జరిగింది? డెడ్ బాడీ ఎక్కడ లభ్యమైంది? ఆ హత్యపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. రాయుడు స్వస్థలం బొక్కసలం పాలెం. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. అమ్మమ్మ వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. కొన్నేళ్ల తర్వాత తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనలో చేరాడు. ఆపై పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా, డ్రైవర్గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మిన బంటుగా మెలిగాడు. ఏం జరిగిందో తెలియదు కానీ జూన్ 21న వినూత కోట ఓ బహిరంగ ప్రకటన చేశారు. రాయుడు చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇక మీదట రాయుడుతో తమకెలాంటి సంబంధం లేదని అన్నారు. సీన్ కట్ చేసి చూస్తే 20 రోజుల్లో హత్యకు గురయ్యాడు రాయుడు.
వినుత కోట గదిలో రహస్యంగా ఫోన్తో చిత్రీకరించాడని మంచం కింద సెల్ ఫోన్ ను చూసిన వినుత దంపతులు అది రాయుడిగా గుర్తించి ఆగ్రహానికి గురయ్యారని, పిలిచి అడగ్గా ఎక్కడో పడిపోయిందని అబద్దాలు ఆడేందుకు అతడు ప్రయత్నించినట్లు విచారణలో వినుత భర్త చంద్రబాబు తెలిపారు. అయితే వినుత కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రీకాళహస్తి టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులకు అందజేస్తూనేవాడని ఆరోపణ. మరి సదరు తెలుగుదేశం నేత నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకునేవాడని కూడా ఎంక్వైరీలో వినూత దంపతులు చెప్పినట్లు సమాచారం. చెన్నై కోర్టు ఆవరణలో వినూత, చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. హత్య వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని అన్నారు. త్వరలోనే నిజాలన్నీ బయటపడతాయని కూడా అన్నారు. జనసేన నాయకురాలు వినుత వద్ద పనిచేస్తున్న యువకుడు చనిపోవడం పట్ల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్షం శవ రాజకీయాలు చేయడానికి చూస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే ఉంటాయని అన్నారు. రాయుడి హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. మరి ఏ ఇష్యూస్ జరిగాయనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకర విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ, పార్టీలకు సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే చెన్నై పరిధిలో జరిగింది. డెఫినెట్ గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్ గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి శ్రీనివాస్ అనే అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను అగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా వినడం తప్ప కరెక్ట్ గా ఏం జరిగిందని మనకి తెలియదు. నాకు ఈ రోజు పొద్దున్నే 6:45కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది. జూలై 7న ఉదయం 8:30 సమయంలో రాయుడు హత్యకు గురై ఉండొచ్చు. మర్డర్ చేసిన తర్వాత రాయుడు మృతదేహాన్ని కారులో తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి తరలించారు వినూత, చంద్రబాబు. అయితే వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం చెడిపోవడంతో మరో కారును రప్పించి అందులోకి డెడ్ బాడీని మార్చారట. కూపం నది వద్ద పడేసి వెళ్లిపోయారని చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ తెలిపారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్తో పాటు వినుత పేరు ఉండడంతో తమిళనాడు పోలీసులు తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేశారు. పచ్చబొట్టు ఆధారంగా అతనెవరో గుర్తించిన పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. రాయుడిని హత్య చేయడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు చెప్పే కథనంతో పాటు వారి సన్నిహితులు చెప్పే వివరాల ప్రకారం అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. శ్రీకాళహస్తి మండలం బొక్కసం పాలెం గ్రామానికి చెందిన రాయుడు అసలు పేరు శ్రీనివాసులు. జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవారు. కేవలం డ్రైవర్ మాత్రమే కాదు, అసిస్టెంట్ గా పనిచేసేవారు. అలాంటి నమ్మకస్తుణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చింది? రాయుడికి మాత్రమే తెలిసిన సీక్రెట్ ఏంటి? అతన్ని చంపడం వల్ల ఆమెకి వచ్చే ప్రయోజనం ఏంటి అనే సందేహాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. వినుత చంద్రబాబులది ప్రేమ వివాహం. చంద్రబాబు కమ్మ వర్గం, వినుత కాపు వర్గం. ఇద్దరూ బీటెక్ చేశారు. పెళ్లి చేసుకున్నాక మెక్సికో వెళ్లి ఉద్యోగాలు చేశారు. 2018లో ఇద్దరు తిరిగి వచ్చి శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. జనసేన పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వినుతకు హామీ లభించింది. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి వెళ్లింది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
అయితే వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో శ్రీకాళహస్తి టికెట్ను జనసేనకు కేటాయించాలని ఒప్పందం కుదిరింది. అక్కడే వివాదం రాజుకుంది. కూటమిలో ఉంటూనే కడుపులో కత్తులు పెట్టుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత కోట. రాయుడి మరణంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగా లేదు. కోట వినుత దంపతుల ద్వారానే అతను చంపబడ్డాడు. వినుత ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది. ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయింది. రాయుడు వినుతకోట పడక గదికి ఎలా ప్రవేశించాడు? ఒక డ్రైవర్ కు ఆ స్థాయిలో నమ్మకాన్ని ఎలా కల్పించారు? కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆమె మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంతలోనే వినుతకోటతో రాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే రాయుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక డ్రైవర్ కు యజమాని పేరును పచ్చబొట్టు వేయించుకునేంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఆ విషయం తెలిసే వినుతకోట భర్త చంద్రబాబు మర్డర్ స్కెచ్ వేశాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వినుతకోటకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఆమె చేతనే రాయుడిని మర్డర్ చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాయుడు మృతికి సంబంధించి అతడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి నానమ్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు. నా మనవడి ప్రాణాలు కాపాడమన్నాం, కానీ ఆయన పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఇష్యూ అంతా కూటమి పెద్దలపై పడినట్లయింది. అభంశుభం తెలియని అన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని రాయుడు చెల్లె కీర్తి ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది. నా పేరు శ్రీనివాసు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినుత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్ గా. వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాళ్ళని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం మేము. పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీని. ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు తనకు 30 లక్షలు ఇస్తామని ఎవరో ఆశ పెట్టారని రాయుడు చెల్లెలు కీర్తి చెబుతోంది. ఏ వర్గం నుంచి ఈ ఆఫర్ వచ్చినట్లు? సుధీర్ రెడ్డి వర్గమా, వినూత వర్గమా తెలియాల్సి ఉంది. ఇక న్యాయం కావాలని ఆమె కోరుతోంది. చిన్న ఘటనకే స్పందించే పవన్ ఎందుకు వీరాభిమాని హత్యపై స్పందించడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాయుడిని ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది? జనసేన అధినేత పవన్ ఎందుకు జోక్యం చేసుకోలేదు అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సీక్రెట్ కెమెరాలు, వ్యక్తిగత వీడియోలు, డబ్బు లావాదేవీలు, రాజకీయ సంబంధాలు అన్నీ కలిసిపోయి రాయుడి మర్డర్ కేసు విచారణను మరింత సంక్లిష్టంగా మార్చేశాయి. మరి చీకటి మిస్టరీకి ఎప్పుడు తెరపడనుంది? వినూత కోట రహస్యం బయటపడేది ఎప్పుడో చూడాలి. ఇదిగో
రాజకీయాలు కావాలంటే ఇంకా ఖచ్చితంగా రాజకీయాలు వస్తున్నాయి. బాగా నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు తొందరగా తెలుస్తుంది. అమ్మా ఇదిగో రాజకీయాలు కావాలంటే ఇంకా ఖచ్చితంగా రాజకీయాలు వస్తున్నాయి. బాగా నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు తొందరగా తెలుస్తుంది. అమ్మా